హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు వీకే ట్రెక్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని అయితే కోరుకుంటున్నాం. అయితే ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏందంటే, మన సబ్స్క్రైబర్లు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కొన్ని డౌట్స్ అయితే అడుగుతా ఉన్నారు. నన్ను కామెంట్ బాక్స్‌లో కానివ్వండి, లేదంటే మనకు ఒక వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది మన ఛానల్‌కి. దాంట్లో కానివ్వండి. అయితే ఆ డౌట్స్ అన్నీ ఈ వీడియోలో అయితే క్లియర్ చేద్దాము. అంతకంటే ముందుగా మీరు మన ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. అంతేకాకుండా మన ఛానల్‌కి ఒక వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఆ గ్రూప్‌లో గనుక మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్‌కి ఒక హాయ్ అని గాని ఏదైనా ఒక మెసేజ్ అయితే చేయండి. నేనైతే మిమ్మల్ని ఖచ్చితంగా ఆ వాట్సాప్ గ్రూప్‌లో అయితే యాడ్ చేస్తాను. అందరూ కూడా ఎలక్ట్రికల్ ఆటోలు వాడే డ్రైవర్స్ అండ్ ఓనర్స్ మాత్రమే ఈ గ్రూప్‌లో ఉంటారు. ఎవరైనా కొత్తగా ఎలక్ట్రికల్ వెహికల్ తీసుకోవాలి అనుకుంటున్నా, లేదంటే ఆల్రెడీ వాడుతున్న వాళ్ళు ఏదైనా కంప్లెయింట్ వచ్చినప్పుడు ఈ గ్రూప్‌లో నన్ను మాత్రమే కాకుండా, నాతో మాత్రమే కాకుండా అందరూ ఎలక్ట్రికల్ ఆటోలు వాడేవాళ్ళు మాత్రమే ఉంటారు కాబట్టి ఎవరికైనా కొంతమందికి తెలిసిన ప్రాబ్లమ్ కొంతమందికి తెలియకపోవచ్చు. మీ సమస్యనైతే ఎక్కువ శాతం షోరూమ్‌కి వెళ్ళకుండా చిన్న చిన్న కంప్లెయింట్స్ పెద్ద పెద్ద మోటార్లు, బ్యాటరీలు ఇవన్నైతే మనం చేంజ్ చేయలేం గానీ, చిన్న ఫీజ్ పోయినాయి అంటే, లేదంటే సెన్సార్ వైర్లు ఎక్కడైనా కట్ అయినాయి, ఇట్లాంటి అడిగి తెలుసుకొని మనం ఇంటి దగ్గరే ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే వాట్సాప్‌లో మెసేజ్ చేయండి. నేను ఆ గ్రూప్‌లో అయితే యాడ్ చేయడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్తే, ప్రస్తుతానికి బజాజ్ గోగో P70 కానివ్వండి, లేదంటే P50 మోడల్ కానివ్వండి, ఈ రెండిట్లో కూడా రేంజ్ కంప్లెయింట్ అనేది చాలామంది చెప్తున్నారు. రేంజ్ కంప్లెయింట్ ఏంటంటే, ఇప్పుడు మనకి మైలేజ్ ఎంత వస్తుంది? మైలేజ్ ఇప్పుడు 100% ఛార్జింగ్ ఒకసారి ఎక్కిన తర్వాత మనకి ఒక పాయింట్‌కి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? ఓవరాల్‌గా ఎన్ని కిలోమీటర్లు వస్తుంది మాత్రమే చూసుకోవాలి. ఇప్పుడు కంపెనీ ఏం చేస్తుందంటే, మనకి ఇచ్చిన ఈ డిజిటల్ క్లస్టర్ ఏదైతే ఉందో, ఈ డిస్‌ప్లేలో ఏందంటే మనకి ఎంత మైలేజ్ వస్తుంది? ఏంటి అనేది ఉరామరిగా కొంచెం ఒక 200 కిలోమీటర్లు వస్తున్నాను, 250 వస్తున్నాను, 180 వస్తున్నాను ఇట్లా చూపిస్తా ఉంటది. కానీ అది కరెక్ట్‌గా అయితే కాలిక్యులేట్ చేయలేదు. మీరు దాన్ని చూసి భయపడొద్దు. కొంతమందికి ఏందంటే 251 కిలోమీటర్లు వస్తుందని P70 మోడలు, 170 కిలోమీటర్లు వస్తుందని P50 మోడలు ఇట్లాగైతే తీసుకుంటా ఉన్నారు వెహికల్. తీసుకున్నప్పుడు మైలేజ్ అనేది మనం 100% ఛార్జ్ అయిన తర్వాత మనం ట్రిప్ వేసుకొని ఎంత కిలోమీటర్లు తిరిగాము ఈరోజు, ఎంత ఛార్జింగ్ అయిపోయింది, అంటే 100%లో ఎంత పర్సెంట్ అయిపోయింది, ఇంక ఎంత మిగిలి ఉంది, మనం తిరిగిన దానికి టాలీ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడేంటంటే కంపెనీ వాళ్ళు డిస్‌ప్లేలోనే ఫుల్ ఛార్జ్ అయిపోయిన తర్వాత ఇన్ని కిలోమీటర్లు తిరిగిద్దని అయితే చెప్తా ఉంటది. దాన్ని బేస్ చేసుకొని కొంతమంది 250 కిలోమీటర్లు రావాలి కదా! 200 చూపిస్తుంది, 220 చూపిస్తుంది, కొంతమంది 180 చూపిస్తుంది, కొంతమంది 160 చూపిస్తుంది. ఇట్లాగైతే ఏదో బండి సరిగ్గా ఉందో లేదో అని చెప్పి చాలామంది భయపడతా ఉన్నారు. అట్లాంటి డౌట్స్ ఏం పెట్టుకోవద్దు. అదేందంటే ఒక సాఫ్ట్‌వేర్ ద్వారా జరిగేది కాబట్టి అది కరెక్ట్‌గా అయితే కాలిక్యులేట్ చేయలేదు. మనకి 100% ఫుల్ అయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. మీరు ట్రిప్ వేసుకొని చెక్ చేసుకుంటే క్లియర్ అవుతుంది మీ డౌట్ అంతా. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బాక్సీ ఆటో తీసుకుంటే బాగుంటుందా? లేదంటే స్ట్రీమ్ సిటీకి వెళ్ళమంటారా? అని అయితే చాలామంది అడుగుతున్నారు. ఎవరైతే ఈ పెద్ద వెహికల్స్ తీసుకొని తోలుతున్నారో వాళ్ళేందంటే బజాజ్ గోగోలో P90 మోడల్ ఒకటైతే రాబోతుంది. ఇంకా నెక్స్ట్ మంత్ అయితే వచ్చే అవకాశం ఉంది. కొంచెం వెయిట్ చేయండి. అది 300 కిలోమీటర్ల మైలేజ్ అని చెప్తున్నారు. అంతేకాకుండా 18 కిలోవాట్ల బ్యాటరీ అయితే చెప్తున్నారనమాట. ఇప్పటి వరకు ఉన్న ఎలక్ట్రికల్ వెహికల్స్‌లో ఇంత పెద్ద బ్యాటరీ అంటే ప్యాసింజర్ వెహికల్స్‌లో ఇంత పెద్ద బ్యాటరీ ఉన్న వెహికల్ లేదు ప్రస్తుతానికి. నెక్స్ట్ అది వస్తుంది కాబట్టి ఇప్పుడు ఎవరైతే కొత్తగా ఎలక్ట్రికల్ ఆటో తీసుకోవాలి, పెద్ద ఆటో తీసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు ఒక 1 మంత్ అయితే వెయిట్ చేయండి. మనకు ఆ వెహికల్ వచ్చిన తర్వాత మైలేజ్ ఎంత వస్తుంది ఏంది అవన్నీ చూసుకొని ఒకసారి తీసుకుంటే బెటర్‌గా ఉంటుంది. లేదు కొంతమందికి స్ట్రీమ్ సిటీ వెహికల్ బాగుందని చెప్తున్నారు. లేదంటే బాక్సీ వెహికల్ బాగుందని చెప్తున్నారు. మరి ఈ రెండిట్లో ఏ వెహికల్ తీసుకోవాలి అని గనక మీకు డౌట్ ఉంటే ఈ 2 వెహికల్స్‌లో కూడా సేమ్ మోటారు, సేమ్ బ్యాటరీ, సేమ్ సిస్టము ఇదంతా ఉందన్నమాట. అంటే మీరు ఏ వెహికల్ తీసుకున్నా ఒకటే. కంపెనీ మాత్రమే మార్పు గాని మోటార్ విషయానికొచ్చినా, బ్యాటరీ విషయానికొచ్చినా, లోపల ఉన్న సిస్టమ్ విషయానికొచ్చినా మొత్తం పూర్తిగా 2 సేమ్ టు సేమ్ అనమాట. దానివల్ల మీరు ఏ వెహికల్ తీసుకున్నా ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీకు షోరూమ్ దగ్గరగా ఉంది, లేదంటే మాకు సర్వీస్ బాగుంటుంది, ఈ వెహికల్ అయితే మాకు సరిపోతుంది. అప్పి ఆటో ఇంతకుముందు నేను అప్పి ఆటో తోలాను. ఇది కూడా సేమ్ అలాగే ఉంటుంది కాబట్టి నేను ఈ వెహికల్ తీసుకోవాలి అనుకుంటున్నాను. ఇట్లా ఎవరైనా ఉంటే రెండిట్లో ఏ వెహికల్ తీసుకున్నా ఒకటే. లేదు ఇంకొంచెం మైలేజ్ బెటర్‌గా ఉండాలి అనుకుంటే కొంచెం ఒక నెల ఆగితే P90 మోడల్ వచ్చిద్ది. దాంట్లో 18 కిలోవాట్ల బ్యాటరీ అండ్ ఇంకా 300 కిలోమీటర్ల మైలేజ్ అని అయితే చెప్తున్నారు. సో, మనకి అది 18 కిలోవాట్ల బ్యాటరీ కాబట్టి ఇంచుమించుగా 300 కిలోమీటర్ల మైలేజ్ రాకపోయినప్పటికీ ఒక 250-270 కిలోమీటర్లు వచ్చే అవకాశం అయితే ఉంది. కొంతమంది ఎలక్ట్రికల్ వెహికల్స్‌ని ఇప్పుడు కొత్తగా వెహికల్ ఇంతింత రేట్ పెట్టి తీసుకొని మనం ఒక 80,000 50,000 డౌన్ పేమెంట్ కట్టుకొని ఆ తర్వాత మనం ఈ ఈఎంఐలన్నీ కట్టుకోలేము. ఏదైనా సెకండ్స్‌లో ఎలక్ట్రికల్ ఆటో తీసుకుంటే ఎలా ఉంటుందని అయితే అడుగుతున్నారు. సెకండ్స్‌లో ఎలక్ట్రికల్ ఆటో అంటే
మీరు ఒకటి గమనించండి, సెకండ్స్‌లో ఎలక్ట్రికల్ ఆటో 2021 మోడల్ కానివ్వండి, 2022 కానివ్వండి, 2020 కానివ్వండి, ఇవన్నీ చాలామంది ఎక్కడ పొరపాటు పడుతున్నారంటే 4,000 తిరిగాడు అతను, 20,000 తిరిగాడు, 15,000 తిరిగాడు, చాలా తక్కువ తిరిగాడు అనేది మీరు భావిస్తున్నారు. ఇప్పుడు 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ 1,00,000 కిలోమీటర్లు తిరిగేసిన వెహికల్సే అవి. ఒక 1,00,000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత డిస్‌ప్లేలో ఏందంటే పూర్తిగా న్యూట్రల్ అయిపోయి మళ్ళీ జీరోకొచ్చిద్ది. ఆ జీరోకొచ్చిన తర్వాత వాళ్ళు ఒక 15,000 కిలోమీటర్లు, 20,000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత ఇదే నేను తిరిగింది అంటే రీడింగు జీరో అయిపోతుంది కాబట్టి మనకు అదే కనిపిస్తుంది. అది ఒకసారి జీరో అయిపోయింది మనకు తెలీదు కదా! అప్పుడు మనమేమనుకుంటాం వెహికల్ ఇంతే కావాలా ఇతను తిరగలేకపోయాడు అనేది మనం పొరపాటు పడి తీసుకుంటున్నాం. అట్లాంటివి చాలా డేంజరు. బ్యాటరీ సెల్స్ అనేవి వాళ్ళు అప్పటికే కొన్ని వందల సార్లు ఛార్జ్ చేసి ఉంటారు కాబట్టి సెల్స్ అనేవి బాగా వీక్ అయిపోయి ఉంటాయి. మీరు అట్లాంటి పొరపాటు పడొద్దు. 2021, 2022 ఈ మోడల్స్ అన్ని ఆల్మోస్ట్ 1,00,000 కిలోమీటర్లకి దగ్గరలోనే ఉంటాయి. లేదంటే 1,00,000 కిలోమీటర్లు అయిపోతే గానీ మీకు ఈ చూపిచ్చే మీరు ఏదైతే ఉందో 15,000, 20,000 కిలోమీటర్లు ఇప్పుడు వాళ్ళు ఏదైతే మేము ఇంతే తిరిగామని చెప్తున్నారో అంతే కనపడిద్ది. దాన్ని మనమైతే కనుక్కోవడానికి అవకాశం ఉండదు. లేదంటే ఇంక షోరూమ్‌కి వెళ్ళి ఆ బండి వెహికల్ గనుక మీకు అట్లాంటి వెహికల్ ఏదన్నా దొరికితే సెకండ్స్‌లో దాని రీడింగ్ తీసుకొని, దాని ఆర్‌సీ తీసుకొని షోరూమ్‌కి వెళ్ళి ఈ ఆర్‌సీలో ఉన్న వెహికల్ ఎన్ని సర్వీసులు కంపెనీలో చేయించారు, ఎంత రీడింగ్ తిరిగింది అని అయితే వాళ్ళ దగ్గర పూర్తి డీటెయిల్స్ ఉంటాయి. అవన్నీ ఒకసారి కనుక్కోండి. కనుక్కున్న తర్వాత వెహికల్ తీసుకోండి. 20,000 కిలోమీటర్లే తిరిగింది అని పొరపాటు పడి ఖచ్చితంగా తీసుకోవద్దు. ఇంకొకటి సెకండ్స్‌లో వెహికల్ తీసుకున్నాం. ఒకవేళ అంత జెన్యూన్‌గా ఉంది. సెకండ్స్‌లో వెహికల్ తీసుకున్నారు అనుకోండి. సెకండ్స్‌లో వెహికల్ తీసుకొని ఇప్పుడు అతను ఫైనాన్స్ ఏం లేదు. కొంతమంది చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే స్పాట్‌గా అమౌంట్ మొత్తం కట్టేసి తీసుకుంటున్నారు ఫైనాన్స్ అనేది లేకుండా. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు మధ్యలో అమ్మేసినప్పుడు మనకి వారంటీ పోతుందనైతే చెప్తున్నారు. అమ్మేసినప్పుడు ఆర్‌సీ అయితే చేంజ్ చేసుకోండి. ఇప్పుడు అతని పేరు మీద నుంచి మన పేరు మీదకైతే మార్చుకుంటాం కదా! మార్చుకున్నప్పుడు ఏమవుతుందంటే వారంటీ రాదేమో అని చాలామంది భయపడుతున్నారు. వారంటీ ఎక్కడికెళ్ళదు. మీరేం చేస్తారంటే అట్లాంటి ఏదైనా వెహికల్ తీసుకున్నప్పుడు ఖచ్చితంగా షోరూమ్ వాళ్ళతో అయితే కలవండి. షోరూమ్ వాళ్ళతో కలిసి ఇప్పుడు పలానా వ్యక్తి దగ్గర నేను ఈ వెహికల్ తీసుకుంటున్నాను. ఇతను మీరు అమ్మిన దగ్గర నుంచి 20,000 లేదంటే 30,000, 50,000 కిలోమీటర్లు తిరిగి ఉంటాడు. ఇక తర్వాత రిమైనింగ్ కిలోమీటర్లకి ఖచ్చితంగా వారంటీ అనేది ఉంటది. అయితే వాళ్ళ సిస్టమ్‌లో గూడా మన దగ్గర ఉన్న ఆర్‌సీని అప్డేట్ చేసుకునే అవకాశం ఉందా? లేదా? అట్లా ఏమైనా ఫెసిలిటీ ఉందా? లేదా? ఇవన్నీ కనుక్కొని చేసుకోవచ్చు. ఆర్‌సీ అనేది అక్కడ కంపెనీ వాళ్ళు ఏం చేస్తారంటే వెహికల్ అమ్మేటప్పుడు అతని పేరు మీద ఆర్‌సీ ఇస్తాడు కాబట్టి, రేపు ఆ వెహికల్ డీటెయిల్స్ ఎట్లా వస్తాయి? మీరు ఏదైనా వారంటీ ఇష్యూ వచ్చిద్ది. ఏదైనా కంప్లెయింట్ వచ్చి షోరూమ్‌కి వెళ్తారు. వారంటీలో పని అవుద్దని. అప్పుడు మీరేం చేస్తారు? అతను వెహికల్ నంబర్‌నైతే వాళ్ళ సిస్టమ్‌లో కొట్టినప్పుడు ఓనర్ పేరు, అడ్రెస్ ఇవన్నీ పూర్తిగా చేంజ్ అయ్యి ఉంటాయి. చేంజ్ అయ్యి ఉన్నప్పుడు వాళ్ళు వారంటీ రాదని సింపుల్‌గా ఎగ్గొడతారు. అట్లా కాకుండా మీరు వెహికల్ తీసుకునేటప్పుడే మరి ఇట్లా మేము నేమ్ చేంజ్ చేసుకుంటున్నాము. మీ దగ్గర అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి మనం ఏదైతే అతని పేరు మీద నుంచి మన పేరు మీదకి మార్చుకుంటామో అప్పుడు ఒకసారి షోరూమ్‌కెళ్ళండి. వెళ్ళి మీ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళ సిస్టమ్‌లో చేంజ్ చేసుకునే దానికి చూడండి. అప్పుడే వారంటీ అనేది వర్తిస్తుంది. ఇక చాలామంది ఎలక్ట్రికల్ ఆటోల్లో ఏ ఆటో తీసుకుంటే బాగుంటుంది? ప్రస్తుతం ఉన్న ఆటోల్లో ఏ ఆటో బాగుంది? ఇట్లా చాలా క్వెషన్స్ అయితే వస్తున్నాయి. రెగ్యులర్‌గా వస్తుంటాయి అన్నమాట. ఇట్లాంటి క్వెషన్స్, ఇట్లాంటి కామెంట్స్ అన్నీ. వీటన్నిటికి ఏంటి సమాధానం అంటే ఎలక్ట్రికల్ వెహికల్ ఇప్పుడు మనకి ఏదైతే డీజిల్ వెహికల్‌లో కొన్ని కంపెనీలు ఏంటంటే కొన్ని ఇంజన్లు కాబట్టి అవి ఫెయిల్ అవుతా ఉంటాయి. అట్లాగనే ప్రతి కంపెనీకి ఒక సాఫ్ట్‌వేర్ ఉంటది. అయితే ప్రతి వాళ్ళు చేసేది కూడా బ్యాటరీ మేనేజింగ్ సిస్టమ్ అని ఒక మదర్ బోర్డ్ ఉంటది. అది కంపల్సరీ ప్రతి కంపెనీ కూడా ప్రొవైడ్ చేసిద్ది. చెయ్యకపోతే వాళ్ళు నంబర్ ఆఫ్ సెల్స్ ఇస్తున్నారు కదా మనకి. ఒక బ్యాటరీ అనేది ఇంతకు ముందులాగా యాసిడ్ బ్యాటరీలాగా కాదు. ఇప్పుడు అన్ని లిథియం అయామిన్ సెల్స్ వచ్చాయి కాబట్టి ఈ సెల్స్ అన్నిటిని మేనేజ్ చేయాలంటే కంపల్సరీ ఒక బోర్డ్ ఉండాలి. వీళ్ళు ఎక్కువగా నెంబర్ ఆఫ్ సెల్స్ ఇస్తున్నారు. 32 అట్లా ఇస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా బోర్డ్ అనేది పెడుతున్నారు. అది ప్రతి కంపెనీ కూడా ఒక బోర్డు ఉంటది. అట్లాగే కంట్రోలరు, మోటరు, డీసీ టు డీసీ కనెక్టరు ప్రతి వెహికల్ కూడా రెగ్యులర్‌గా వచ్చే కాంపోనెంట్స్ మొత్తం ఇవే ఉంటాయి. కాకపోతే కొన్ని ఇప్పుడు ఫీజులు అట్లాంటివి ఏంటంటే డిఫరెన్స్ ప్లేస్‌లో ఇస్తుంటారు. ప్రతిదానికి మెకానిజం ఒకలాగే ఉంటది. కంపెనీ ఒక్కటే మార్పు ఉంటది. కంపెనీ కూడా ఏందంటే ఇప్పుడు మన కంపెనీ వాడే మొత్తం తయారు చేయడు. ఎక్కడెక్కడో ఎవరెవరో తయారు చేస్తున్న వాటినన్నిటిని కూడా వాళ్ళ కంపెనీకి లోగోలు ఏపించుకొని పలానా పార్ట్ ఇది ఇన్ని యూనిట్స్ మాకు కావాలని చెప్పి తెచ్చుకొని వాటిని అసెంబుల్ చేసుకొని వాడు లోగో అయితే యేసుకుంటాడు. అంతేగాని ఇప్పుడు మనం బజాజ్ గోగో తీసుకున్నంత మాత్రానో, లేదంటే మోంట్రానో, మహీంద్రానో తీసుకున్నంత మాత్రాన అన్నీ కూడా కంపెనీ తయారు చెయ్యదు. కంట్రోలర్ బయట తయారవ్వాల్సిందే, మోటార్ ఒకరి దగ్గర తయారవ్వాల్సిందే. కాకపోతే వీళ్ళ దగ్గర ప్యాచ్ నంబరు వీళ్ళ మహీంద్రాలో తయారైనట్టుగా
వాళ్ళ పేరు అయితే వేయించుకుంటారు. ఇప్పుడు మనం కూడా చేయించుకోవచ్చు. బయట ఏదైనా మన లోగో, మన పేరు కావాలనుకోండి. ఇప్పుడు నేనున్నాను. ఏదైనా ఒక వెహికల్ తయారు చేసుకోవాలనుకుంటే ఒక ఆ ఇంజిన్ పేరు మీద నా పేరు వేసుకోవచ్చు. మన ఛానల్ పేరు వేయొచ్చు. ఇట్లాగా చేపించుకొని అసెంబ్లీలు అయితే చేస్తారనమాట. కాబట్టి ఏ వెహికల్ తీసుకుంటున్నామో అనేది కాదు ఇంపార్టెంట్. ఏ వెహికల్ తీసుకుంటే ఎట్లా ఉంది? ఆ సాఫ్ట్‌వేర్ విధానం ఎలా ఉంది? వాళ్ళు బయట రివ్యూస్ ఎలా ఉన్నాయి? డ్రైవర్స్ రివ్యూసు, లేదంటే షోరూమ్‌లో ఎలా ఉంది? ప్రతి ఒక్కళ్ళు వెహికల్ తీసుకునేటప్పుడు చాలా గుడ్డిగా వెళ్ళి ఏదో వెహికల్ తీసేసుకొని వస్తా ఉంటారు. కొన్ని ఏందంటే సెట్ అవుద్ది, కొన్ని సెట్ కావు. ఎలక్ట్రికల్‌కి సంబంధించింది మొత్తం ఈరోజు బాగుందంటే రేపు ఖచ్చితంగా బాగుంటుందని గ్యారంటీ ఉండదు. అది ఎలక్ట్రికల్‌లో ఫస్ట్ నుంచి కూడా ఉన్న ప్రాబ్లమ్ అది. అప్పుడు మీరేం చేయాలి? వెహికల్‌ని ఎప్పుడైనా సరే కొత్తగా వెహికల్ తీసుకోవాలనుకున్నా అది ఏ కంపెనీ అయినా కానివ్వండి, ఖచ్చితంగా టెస్ట్ డ్రైవ్ చేయకుండా వెహికల్ తీసుకోవద్దు. ఒకసారి ఫుల్ ఛార్జ్ పెట్టిన తర్వాత మొత్తం తిరిగి చూడండి. చూసిన తర్వాత మీకు హ్యాండిల్ కానివ్వండి, సైడ్ మిర్రర్స్ కానివ్వండి, ప్యాసింజర్ సీట్ కానివ్వండి, మనం ఎక్కువసేపు కూర్చొని తోలుతున్నాం కాబట్టి మనకి సీట్ కంఫర్టబుల్‌గా ఉందా లేదా? ఇవన్నీ చెక్ చేసుకొని నిదానంగానే 1, 2 రోజులు ఆలోచించుకొనే వెహికల్ తీసుకోండి. టక మీరేదో అమౌంట్ ఉంది కదానో అట్లా ఎప్పుడు కూడా పొరపాటు పడి చేయొద్దు. తర్వాత ఇబ్బందయితే పడుతుంటారు. చాలామంది ఎలక్ట్రికల్ ఆటోలకి వాటర్ సర్వీసింగ్ చేపించొచ్చా అని చెప్తున్నారు. ఎలక్ట్రికల్ ఆటోకి ఎప్పుడైనా సర్వీస్ చేపించకపోవడమే మంచిది నన్నడిగితే. ఎందుకు అంటే ప్రతి వస్తువు కూడా ఎలక్ట్రికల్‌కి సంబంధించింది కాబట్టి ఏదైనా వాటర్ స్ప్రెడ్ అయినప్పుడు పడ్డప్పుడు షార్టేజ్ అనేది ఖచ్చితంగా జరిగిద్ది. అందుకని ఎప్పుడు కూడా వాటర్ సర్వీస్ చేపించొద్దు. సరే కంపెనీ వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు కంపెనీ వాళ్ళు వాటర్ ప్రూఫ్ అంటున్నారు కదా! వర్షంలో తడిస్తే ఏం కాదంటున్నారు కదా! అంటే వర్షంలో తడిస్తే ఏం కాదు అంటే మోటార్‌కి ఇంతకుముందు ఈ పెద్ద పెద్ద ఐఫోన్‌లు వీటి సామ్‌సంగ్ ఎస్ సిరీస్ కాడ నుంచి ఇట్లా కొన్ని వాటికేందంటే IP67 రేటింగ్ అని చెప్పేసి వాటర్ ప్రూఫ్‌ది ఒకటి తీసుకొస్తారు. అవి చాలా ఫెయిల్ అవుతుంటాయి. అవి ఖచ్చితంగా అన్నీ బాగుంటాయని చెప్పలేము. కాకపోతే వాడు ఒక రేటింగ్ ఇస్తాడు. అట్లాగే వీళ్ళు కూడా ఏం చేశారంటే వాటర్ అండ్ డస్ట్ ప్రూఫ్ కింద IP67 అయితే తీసుకొస్తున్నాయి. ఈ ఎలక్ట్రికల్‌కి సంబంధించిన వెహికల్స్ అన్నీ కూడా. అదేందంటే ఇప్పుడు మనం వర్షంలో నడుపుతుంటాం, ఎండలో నడుపుతుంటాం, చలికాలం నడుపుతున్నాం. ఇట్లాంటివి ఏదన్నా బురదలో అట్లా వెళ్ళినప్పుడు వాటర్ పడి లోపలికి వెళ్ళకుండా జస్ట్ సీల్ మాత్రమే వేస్తాడు. మీరు వాటర్ ఫోర్స్‌గా పెట్టి కొట్టారనుకోండి, ఒకసారికి ఆగుద్ది, 2 సార్లు ఆగుద్ది, లేదంటే 3 సార్లు ఆగుద్ది. పదే కొడుతుంటే ఏమవుతుందంటే ఆ సీల్ అనేది వీక్ అయ్యి వాటర్ లోపలికెళ్ళే అవకాశం ఉంటుంది. అప్పుడు ఇబ్బందయితే పడతారనమాట. ఇప్పుడు నా వెహికల్‌తో పాటు కొన్ని వెహికల్స్ వచ్చినియి. ఈ వెహికల్స్‌లో కొంతమంది ఎట్లాగో వాటర్ ప్రూఫ్ అంటున్నారు. ఎక్కడైనా వర్షంలో తిరిగినా ఇబ్బంది లేదు అనుకుంటున్నారు గదా! ఇట్లా కంపెనీ చెప్తుంది గదా! వాటర్ ప్రూఫ్ అని జెప్పేసి బండి మొత్తం శుభ్రంగా లోపల వాటర్ పోసేసి సర్ఫ్ పెట్టి కడిగేస్తున్నారు చాలామంది. అవన్నీ పైనుంచి కిందకి డైరెక్ట్‌గా వాటి మీద పడి నిలబడటం వల్ల వాటరు మొన్న ఒక వెహికల్‌కి ఇట్లాగే కంట్రోలర్ పక్కన ఒక చిన్న కాంపోనెంట్స్ ఒకటుంటే అది పోయింది. పోతే వాళ్ళు వారంటీలో రాదు మీరు వాటర్ పోసారు కాబట్టి అని చెప్తున్నాడు. అప్పుడు మీరు వాటర్ ప్రూఫ్ అన్నారు గదా! మీరు వాటర్‌లో తిరిగినా ఏం కాదన్నారు గదా! అంటే వాటర్‌లో తిరిగితే ఏం గాదు. పడతుంటాయి, పోతుంటాయి, జారిపోతుంటది వాటర్. కింద నుంచి ఎప్పుడైతే మనకిప్పుడు టైర్ల ద్వారా స్ప్రెడ్ అయ్యే ఈ వాటర్ తుప్పర్లు ఏయైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఏందంటే పోతా ఉంటాయి, ఆరిపోతా ఉంటాయి. పదే పడుతున్నా కూడా జారిపోతా ఉంటాయి. మనకి పైనుంచి ఎప్పుడు కూడా వాటర్ పోయకూడదు. పైనుంచి ఎలక్ట్రికల్ కాంపోనెంట్స్ మీద ఎప్పుడైతే వాటర్ పడుతుందో అది గనక అట్లాగే స్టోర్ అయ్యి ఏదైనా మూలల్లో చిన్నగా ఆగిందనుకోండి ఖచ్చితంగా షార్టేజ్ అనేది జరిగిద్ది. కాంపోనెంట్స్ అనేవి ఫెయిల్డ్ అవుతాయి. దానికోసం వాటర్ సర్వీసింగ్ అనేది చేపించకుండా ఉండటమే చాలా వరకు మంచిది. వాటర్ సర్వీసింగ్ ఎవరు చేపించొద్దు. వీలైనంత వరకు ఖచ్చితంగా మీరు ఇంటి దగ్గరే క్లాత్ పెట్టి తుడుచుకోవడం అట్లాంటివైతే చేయండి. ఎప్పుడైనా వర్షంలో తడిసి బాగా బురదగా ఉందన్నప్పుడు చిన్నగా మనకి ఇంట్లో ఏదైతే పైప్ ఉంటది కదా! ఆ పైప్‌తో అయితే క్లీన్ చేసుకోండి. అంతేగాని లోపలికి పైనంతా వాటర్ అయితే పోయొద్దు. అడుగు భాగంలో ఏదైతే చాయిస్‌కి బాగా బురద మట్టి ఇట్లాగ అంటుంటాయో వాటిని మాత్రమే క్లియర్ చేసుకోండండి. పైన లోపలంతా సీట్లు తీసేసి ఎట్లా పడితే అట్లా వాటర్ కొడితే ఖచ్చితంగా కంప్లెయింట్స్ అనేవి వస్తాయి. అయితే మన సబ్స్క్రైబర్లు అడిగిన వాటిలో కొన్ని ముఖ్యమైన అంశాలను మాత్రమే ఈ వీడియోలో చేయడం జరిగింది. మీకు ఎటువంటి డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. లేదంటే మన వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవుతారు కదా! మీరు అక్కడ కూడా కామెంట్ చేయండి. మీకు వీలైనంతగా మన వాళ్ళే మీకు సజెషన్ అయితే ఇస్తారు. ఇవ్వలేని పక్షంలో అవి చాలా క్రిటికల్‌గా ఎవరికీ అర్థం కానివి ఏమన్నా ఉంటే నేను దాని ద్వారా వీడియో చేసి అయితే పెడతాను. ఇంకా మీరు మన వీడియోకి లైక్ చెబితే ఖచ్చితంగా లైక్ చేయండి. దీంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి యూట్యూబ్ వాళ్ళైతే షేర్ చేస్తారు. దానివల్ల మిమ్మల్ని ప్రతిసారి లైక్ చేయమని అయితే అడిగేది. ఇంకా అంత మాత్రమే కాకుండా వీడియో ఎక్కువ మందికి షేర్ అవ్వడం వల్ల ఏందంటే
చాలామంది తెలుసుకున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మన ఛానల్ గ్రోత్ కూడా అయితే పెరుగుతుంది. మన ఛానల్కి హెల్ప్ చేసిన వాళ్ళు కూడా అయితే అవుతారు. ఇక మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేషన్ వీడియోలో అయితే కలుద్దాము. థ్యాంక్ యూ ఆల్.